ఈరోజు ప్రభుత్వం కేంద్రం నిన్ననే మీరు చూశారు, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాలేదు. ఇంకా మీకేమైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా అని అడుగుతున్నా. కేంద్రంలో 50 రాజకీయ పార్టీలు, 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. నేను ఎన్డీఏలో ఉన్నాను. ఎన్డీఏలో ఉండే భాగస్వాములు సపోర్ట్ చేస్తే పర్వాలేదు అనుకుంటాం. ఎన్డీఏలో ఉండే వాళ్లే కాకుండా మిగిలిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ ఒకే ఒక పార్టీ మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం. దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు. సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. కడాన మా మిస్సెస్ను కూడా ఏ విధంగా చేశారు. ఆయన మిస్సెస్ని చేస్తే నేను ఖండించా. కనీస సభ్యత లేదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఆగాలని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతి జోలుకొస్తే తమాషా ఆటలాడద్దండి. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. అధికారంలో ఉంటే విధ్వంసం చేశాడు, అపోజిషన్లో ఉంటే బెదిరిస్తున్నాడు. బెదిరించి ఎవరిని రానియకుండా నేను వస్తే మళ్ళా ఎంక్వైరీ చేస్తా, నిన్ను పట్టుకొస్తా. ఏంటి పట్టుకొచ్చేది? ఎక్కడికి పట్టుకొస్తావు? కనీసం నేను ఎప్పుడైనా మీరు ఒకసారి చూడండి, నేను ఎప్పుడు కూడా న్యాయబద్ధమైన పాలన ఇస్తాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను. అదే సమయంలో ప్రజల ఆస్తులకు భవిష్యత్తుకు ఇబ్బంది కలిగి వచ్చినప్పుడు నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తీవ్రవాదుల సమస్య 30 ఏళ్లకు మునుపు నేను ఆ రోజు పోరాడాను. ఎందుకు పోరాడాను? నాకేం వాళ్ళతో ఆస్తుల తగరాదా ఉందా? కాదు. మీ సిద్ధాంతం కరెక్ట్ కాదు, ఇది శాస్త్రంగా నిలబడదు, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుందని ఆ రోజు దాని మీద పోరాడితే వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇవ్వడానికి, పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో ముఠాలు అనాగరికంగా చంపుకునేవాళ్ళు నియంత్రణ చేశాను. హైదరాబాద్ కానీ రాష్ట్రంలో అక్కడక్కడ మత విద్వేషాలు, దాన్ని కూడా కట్టడి చేశా. ఊరికొక రౌడీ, ఒకప్పుడు ఆ రౌడీజాన్ని కంట్రోల్